ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఆ బోలాశంకరుడి దివ్యక్షేత్రం అరుణాచల పుణ్యక్షేత్రం. మహిమాన్వితమైనటువంటి అరుణాచల క్షేత్ర సందర్శన, ఆ స్వామి అనుగ్రహం ఉంటే కానీ తప్ప మనము ఆ స్వామిని సందర్శించలేం. మానవునికి ఎన్ని కష్టాలున్నా కూడాను అట్టి పరమేశ్వరుని అరుణాచల క్షేత్ర సందర్శన, గిరి ప్రదక్షిణ ఒక్కసారి చేస్తే అట్టి మానవుడికి ఆ స్వామి అనుగ్రహం కలుగుతుందంటూ విశ్వాసం. ఇట్టి మహిమాన్వితమైన అరుణాచల క్షేత్రం గురించి కొన్ని విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. మొదటగా అరుణాచలేశ్వరాలయం. ఇక్కడ శివుడికి అంకితం చేయబడ్డటువంటి ఈ ఆలయం అగ్ని మూలానికి ప్రతీక. పంచభూత స్థలాలలో ఒకటిగా ఇక్కడ ఆలయ ప్రాంగణాన్ని, నంది మంటపాన్ని, శివగంగను చూడవచ్చు. అరుణాచల కొండ. ఈ పవిత్ర కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ చెయ్యడం చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఆధ్యాత్మిక ప్రక్రియ. దీన్ని పూర్తిగా చెయ్యడం వల్ల గొప్ప ప్రయోజనాలు కలుగుతాయి. కాబట్టి గిరి ప్రదక్షిణ మహిమాన్వితమైనటువంటి విషయం. రమణ మహర్షి ఆశ్రమం. రమణ మహర్షి నివసించిన ప్రదేశం ఇక్కడ. ధ్యానం చెయ్యడము ప్రశాంతమైన అనుభూతిని కలిగిస్తుందంటూ నమ్మకం. విరూపాక్ష గుహ. అరుణాచల కొండపై ఉన్న ఈ గుహ రమణ మహర్షి ధ్యాన కేంద్రంగా ఉండేది. ఇక్కడ ధ్యానం చేయడం చాలా శక్తివంతమైనటువంటి విశేషంగా భావిస్తారు. స్కందాశ్రమం. రమణ మహర్షి ఉపయోగించిన మరో ఆశ్రమం. ఇక్కడ నుండి ఆలయం మరియు పట్టణం యొక్క అద్భుతమైన దృశ్యాలు కనిపిస్తాయంటూ ప్రాచుర్యంలో ఉంది. ఇట్టి మహిమాన్వితమైన అరుణాచల క్షేత్రాన్ని సందర్శించడం, ఆ స్వామి అనుగ్రహం పొందాలి.